ఏదో మీదే. ఏం బాగుండో ఏమోలే బాబు, ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగాలు. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా. నేను కూడా మీకు ఫోన్లో చెప్పాను కదండి, దుక్క ముక్కలాగా ఉన్నారు, మీకేం రాగానే. సచ్చినోడు. ఈ బాబు ఎవరు? మా ఫ్రెండ్ అత్తగారు. వాడు కూడా పండగ కూర వెళ్తున్నాడు. ఈ కార్ కూడా వాడిదే. యాక్చువల్లీ మేము కూడా కారులో వచ్చేసాం, పెట్రోల్ షేర్ చేసుకుందాం అని ఈ కారులో వచ్చాం అనమాట. మంచి ఆలోచన. ఏం మంచి ఆలోచన అండి. హైదరాబాద్ నుండి మా ఊరు ఇటువైపు, వీడు వెళ్ళాల్సిన ఊరు అటువైపు, ఇటువైపు వెళ్ళాల్సిన నన్ను పెట్రోల్ షేరింగ్ అని చెప్పి బలవంతంగా అటువైపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇటువైపు నుండి ఇటు వెళ్ళేసరికి భోగి అయిపోద్ది, పండగ అయిపోద్ది, మాంసం తినడం కూడా అయిపోద్ది. లాస్ట్లో నేను వెళ్ళి ఎంగిలాకులు నక్కోవాల. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అన్నయ్య, ఈసారి సంక్రాంతి మాతో పాటు ఇక్కడే జరుపుకోండి. అవునరా, నువ్వు కూడా ఇక్కడే ఉండిపో పండక్కి. సర్లేండి, తొందరగా వచ్చి స్నానాలు చేయండి. నాటుకోడి పులుసు చేశాను, తిందురు కానీ. ఏంటి పొద్దులు పుస్తకం తీసుకొని రాస్తున్నాడు? రారా, నీ లగేజ్ తెచ్చుకో. అమ్మా, నేను ఊర్లోకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళని కలిసేసి వస్తాను. మా ఆయన వాళ్ళకి భోజనం పెట్టేసాయి. సరే అంజు, నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటా. ఏంటల్లుడు బాబు రాస్తున్నారు? అదా, ఈ పండక్కి మీరు ఏమేం పెడుతున్నారో రాసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే పండక్కి సమానం చేయాలి కదా. రేయ్, అంటే ఆకులు వడ్డించిన అన్నంతో కలిపి రాస్తున్నావా? ఆకేంట్రా, బయట హారత కూడా రాశా. కొత్త సోపు, కొత్త సంతూర్ సోప్ ఒకటి ఎక్కువ తినేసాం. టీవీ చూస్తున్నారా అత్తగారు? అల్లుడు గారు, మీకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని చూడండి. ఏంటి తింగరుడు రాసుకుంటున్నాడు? టీవీ రిమోట్. అల్లుడు గారు, కొత్త పంచా, ఒక కొత్త పంచే. అల్లుడు బాబు, నలుగు పిండి అడిగారంట. అంజు బయటికెళ్ళింది, నన్ను వీపికి పెట్టేయమంటారా? అవునా? బాబు, కొంపదీసి ఇది కూడా బుక్ లో రాస్తున్నారా ఏంటి? మరి రాయాలి కదా అత్తగారు, లేకపోతే సమానత్వం పోద్ది. అలా అయితే మీ నలుగు మీరే పెట్టేసుకోండి. అత్తగారు ఏందో బుక్ లో రాసుకున్న ప్రతిదీ చేస్తాడు. రేపు ఆ నలుగు నాకు రాస్తానంటాడా ఏంటో. ఓ అమ్మో, బతికిపోయాను. అల్లుడి గారు, మీ పెళ్ళయ్యాక మొట్టమొదటి పండక్కి మా ఇంటికి వచ్చారు కదా, అందుకనే మీకు 10 తులాల బంగారం పెడుతున్నాను, తీసుకోండి. అల్లుడి గారు, తీసుకోండి. ఒరే, ఇన్ని తులాల బంగారం పెడతారని తెలుసుంటే నేను కూడా ఎప్పుడో పెళ్లి చేసుకునేవానిరా. అందరూ అలా పెట్టలేరు బాబు, ఈ లక్ష్మమ్మ కాబట్టి పెడుతుంది. అమ్మా, ఏంటంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్ లో రాసుకుంటున్నాడు కదా,